దేవి అనే ఒక మహిళ అయితే మాత్రం మృతి చెందారు. ఆమెకి ఒక పాప కూడా ఉంది. అసలు వాళ్ళ తల్లి ఇప్పటి వరకు ఉదయం వరకు కూడా పని చేస్తానని చెప్పి ఉదయం వరకు వాళ్ళతో ఉంటూ పనికి వెళ్ళిన తల్లి తిరిగి విగత జీవిగా అయితే కనిపించింది. ప్రస్తుతానికి ఆ దేవికి సంబంధించిన పాప అయితే ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, అసలు అంటే ఏ టైంకి పనికి వెళ్ళారు? ఎలా? పొద్దున్న 8 గంటలకు వెళ్ళారండి. మధ్యాహ్నం భోజనం లేసినప్పుడు కూడా ఫోన్ చేశారు. 2 గంటలకు కూడా మాతో ఫోన్ మాట్లాడారండి. ఆవిడ ఫోన్ చేస్తే పని ఎక్కేస్తున్నాం అమ్మని చెప్పి ఫోన్ పెట్టారు అంతే అండి. మళ్ళీ మాకు 2:30కి ఇలాగని చెప్పి ఫోన్ వచ్చిందండి వీధిలో వాళ్ళ ద్వారాగా. మేము వచ్చి చూసేటికి చాలా వరకు అయితే మాకు 3 గంటల నుంచి వెతికితే మాకు ఇంచుమించు పావుతక్కువ 6 టైంలో మాకు బాడీ అయితే కనిపించిందండి. అంటే అట్లా కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆ కుటుంబానికి సంబంధించి అంటే ఈ పని చేస్తే తప్ప జీవనం సాగే పరిస్థితి లేదు. సాగే పరిస్థితి అయితే లేదండి. ఈ పని ఒకటే వచ్చేయండి ఆవిడకైతే. వాళ్ళ నాన్నగారు కూడా, మా నాన్నగారు కూడా లేరండి. ఇంక ఇదే జీవనాధారం కింద గడుపుతుందండి ఆవిడైతే. మరి రోజుకి ఎంత కూలి ఇస్తారో ఆ కూలి ఇస్తేనే మీ ఇల్లు గడిచే పరిస్థితి ఉందా? అవునండి, 400, 450 అలా ఇస్తారండి. గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇది వెళ్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చింది, మంత్రులు కూడా మీతో మాట్లాడారు, ఎటువంటి సహాయం అందించారు? చెక్ ఇచ్చారండి. అయితే మటుకు ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. అయితే మటుకు మిమ్మల్ని ఏం మనిషిని అయితే తీసుకురాలేము కానీ మేమైతే మీకు సహాయం చేస్తాము ఆర్థికంగా అన్నారు. ఈ రోజు అయితే వచ్చి మరి 20 లక్షలు చెక్ అయితే ఇచ్చారండి మరి వాళ్ళు. ఇది పరిస్థితి. అయితే బాధిత కుటుంబాల పరిస్థితి అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క బాధ. అంటే ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో, అంటే సంపాదించే పెద్ద ఎవరున్నారో వాళ్ళందరినీ కోల్పోయి కుటుంబ సభ్యులందరూ కూడా అనాథలైపోయారు. అయితే కుటుంబ పెద్దనైతే మేము ఇవ్వలేము కానీ, ప్రాణాలైతే తేలేము కానీ, వాళ్ళని పూర్తి స్థాయిలో ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చెప్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం మంత్రి అనిత వచ్చి 20 లక్షల రూపాయల చెక్కు కూడా అందించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి కానీ ఎన్ని విధాలుగా, అంటే వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం కానీ, పిల్లలకు కావాలితే చదువు చెప్పించడం కానీ ఇవన్నీ చేస్తామని చెప్పి బలమైన హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, వేట్లపాలెం నుండి.